నమస్తే, నేను ప్రియాంకరావు. ఆర్కే గారు కొత్త పలుకు అని ఎవ్రీ సాటర్డే తన ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. అందులో ప్రభుత్వం మీద ఒక్కొక్కసారి వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ప్రజల కోసం ప్రజలకు ఏ అవసరం ఉందో వాటిల్లో చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక వీడియో రిలీజ్ అయింది. ఏంటి అంటే ఆయన దోష నిర్దోష అని. మరి ఏ విషయంలో ఆయన దోష నిర్దోష అనే కాలిక్యులేట్ చేస్తున్నారు? అసలు దోష నిర్దోష ఈ రెండిట్లో ఏది జగన్మోహన్ రెడ్డి గారు అని ఆర్కే గారు ఏం చెప్పారు? ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఆర్కే గారు అడిగిన క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు దోష నిర్దోష ఏ సందర్భంలో ఏ సిచ్యువేషన్, అంటే ఆయన మీద చాలా కేసెస్ ఉన్నాయి కాబట్టి దేన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ రేస్ చేశారు? అసలు ఆయన దోష అంటున్నారా నిర్దోష అంటున్నారా? ఇప్పుడు ఆయన వీకెండ్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అసలు మొత్తం లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని ఆయన మొత్తం ఆర్టికల్స్ రాసుకుంటూ వచ్చారు. దాంట్లో ఒక చోట ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డి గారు దోష నిర్దోష ఏదో చెప్పండి. 13 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు, 13 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు, 13 సంవత్సరాల నుంచి వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, అది ఏదో ఒకటి తేల్చవచ్చు కదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. న్యాయ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుంది అనే దానికి కళ్ళకి కట్టినట్టు ఆయన రాశారు. లిక్కర్ స్కామ్ జరిగి 1.5 years అంతేగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 2 years వేసుకో. 2 yearsలో దీన్ని తేల్చారు కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ని 2 yearsలో చేర్చారు. 2 yearsలో లోపలే అరెస్ట్ చేశారు వాళ్ళని. ఒక్కొక్కరిని 5 నెలలు, ఇంకొకరిని 6 నెలలు, కవితను ఒక 3 నెలలు పెట్టారు కదా, జైల్లో పెట్టారు కదా. జైల్లో పెట్టారు. మరి ఇప్పుడు కనీసం వాళ్ళ మీద అలిగేషన్స్ ని ప్రాథమికంగా కూడా ప్రూవ్ చేయలేకపోయారని చెప్పి జడ్జి చెప్పారు, జితేంద్ర సింగ్ గారు కదా. మరి అలాంటి జడ్జిలు ఉండాలి అని చెప్పి చెప్తూ నిర్మోహమాటంగా నిక్కచ్చిగా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జడ్జిలు ఉండాలి, న్యాయ వ్యవస్థను బతికించాడు ఆయన అని చెప్పి ప్రస్తావిస్తూ, మరి ఆ కేసేమో 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు తేల్చేశారు. మరి 12 సంవత్సరాల పైగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఎందుకు తేల్చలేకపోతున్నారు? దీన్ని పొలిటికల్ మోటివేటెడ్ ఎన్ని కేసులు, లేదంటే సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అంటారు కదా, దానికి స్వతంత్రత ఉందా? తర్వాత ఈడీ ఉంది. ఈడీ విచిత్రమైనటువంటి ఆ పిఎంఎల్ ఏదో చట్టం ఉంది ఒకటి, ఆ ఈడీ విచిత్రం. ఇప్పుడు ఈడీ నీ మీద కేసు పెట్టింది అనుకో, నేను తప్పు చేయలేదని నువ్వే నిరూపించుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి కొత్త పలుకులు రాశారు. ఇప్పుడు తప్పు చేశారని చెప్పి కేసు పెట్టారు. తప్పు చేశారని కేసు పెట్టిన తర్వాత తప్పు చేశారని నిరూపించాల్సింది ఎవరు? కేసు పెట్టిన వాళ్ళే కదా, ఈడీయే కదా. కానీ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే వాళ్ళేమో వచ్చి కేసు పెడతారు, నేను నిజాయితీపరుడు అని చెప్పేసి నిందితుడు నిరూపించుకోవాలి. అంటే ఒకసారి ఈడీ కేసు ఫైల్ అయిందంటే ఇంకా అది ఎంత జటిలమో చూడు. సో ఇప్పుడు దాంట్లో ప్రస్తావించారు ఆయన ఈడీ సిబిఐని ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్, ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పెద్దలు వాడుతున్నారు అనేది రాసిస్తారు ఆయన. వాళ్ళ ప్రమేయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇన్ని సంవత్సరాలు ఎందుకు నడుస్తుంది? నడవదు కదా. ఇప్పుడు మీరు అక్కడ రౌజ్ అవెన్యూ కోర్టులో మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు జరిగాయి, అది వాయిదాలు పడ్డాయి. 2 సంవత్సరాల్లో ముగిచ్చేశారు, కేసు అయిపోయింది కదా. మరి 2 సంవత్సరాల్లో ముగించినప్పుడు ఆ కేసుని ఇది ఎందుకు ముగించట్లేదు, ఈ కేసుని ఎందుకు ముగించట్లేదు, ఇవాళ కూడా ఎందుకు బెంచ్ మీదకి రావట్లేదు అని చెప్పి రాశారు ఆయన. అసలు దోష నిర్దోష చెప్పండి ఫస్ట్ ప్రజలకి. ఆయన నిర్దోషం చెప్పారు, శభాష్. జితేంద్ర సింగ్ గారు మొత్తం నిర్దోషి. కేజ్రీవాల్, సిసోడియా, కవిత వీళ్ళందరి మీద ఏమీ లేవు, ఆధారాలు లేవు, వాళ్ళ మీద ఆరోపణలు తప్ప. వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఏ విధంగా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతారు అని చెప్పి చెప్పారు కదా, జడ్జిమెంట్ ఇచ్చారు కదా. కడిగిన ముత్యాల్లాగా బయటకు వచ్చేసారు కదా. మరి ఏదో ఒకటి కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పండి, లేదంటే దోషం చాల్చండి, దోష నిర్దోష చెప్పండి. ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అంటే ప్యూర్గా ఢిల్లీ బీజేపీ పెద్దల కన్సర్న్లోనే సిబిఐ ఈడీ నడుస్తున్నాయి అని చెప్పి రాధాకృష్ణ గారు ఇప్పుడు కొత్త పలుకులో చెప్పడం కాదు. ప్రతిపక్ష పార్టీలు, విపక్ష పార్టీల నాయకులు దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మోడీ కన్నా ముందు ఈడీ వస్తుందని చెప్పి అంటున్నారు, సిబిఐ వస్తుంది, ఫస్ట్ సిబిఐ ఈడీ వస్తుంది, తర్వాత మోడీ అమిత్ షా గారు వస్తారని చెప్పి ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీలు నేతలు చెప్తున్నారు కదా.
ప్రతి ఎలక్షన్ అప్పుడు సిబిఐని ఈడీని పంపిస్తారు, ఆ తర్వాత వాళ్ళు వస్తారు, రాజకీయాన్ని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు విపక్షాలు రాహుల్ గాంధీ గారు పదే పదే అనేక సందర్భాలు చెప్తున్నారుగా, ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు తమిళనాడులో కూడా అంతే కదా, సిబిఐని ప్రయోగిస్తున్నారు. అంటే సిబిఐని ఆ ఈడీని కేవలం రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ఆయన కొత్త పలుకులో రాశారు. రాసి కేవలం రాజకీయంగా బలంగా ఉండబట్టే, రాజకీయంగా కన్సర్న్లో ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణకు రావట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా రాశారు ఆయన దాంట్లో. రాస్తూ తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాన్ని కూడా ఆయన ఉటంకించారు. ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసింది, 5 నెలలు 6 నెలల టైం ఇచ్చింది. ఈ 6 నెలల్లో వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తారా లేదా, లేదంటే మీ ఒపీనియన్ ఏంది నాకు తేల్చండి అని చెప్పి గడువు పెట్టింది. సో గడువు పెట్టింది బాగానే ఉంది, స్పీకరు ఆ గడువు లోపల సమాధానం ఇచ్చారు. మరి ఒక కేసు ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టు, ఇదే సుప్రీంకోర్టు గడువు పెట్టి ఈ గడువు లోపల మీరు ఈ కేసుల్ని ఫైనల్ చేయండి, దోష నిర్దోష చాల్చండి అని చెప్పి మీరు ఎందుకు గడువు పెట్టలేకపోతున్నారు? అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ లోపాల కారణంగానే కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి తప్పించుకుంటున్నారు అని చెప్పి రాశారు. అయితే జితేంద్ర సింగ్ గారు లాంటి జడ్జిలు కనుక ఉంటే న్యాయ వ్యవస్థ బతుకుతుంది. ఇప్పటికే న్యాయ వ్యవస్థ అవినీతి కోపంలో కూరుకుపోయింది అనేటువంటి ఒక ప్రచారం ఉంది పౌరుల్లో, ఎవరు అవునన్నా కాదన్నా. ఈవెన్ ఎన్సీఆర్టీ బుక్లో 8వ తరగతిలో జ్యుడిషియరీలో అవినీతి అనేటువంటి ఒక చాప్టర్ పెట్టారు. దాని మీద సిజే సూర్యకాంత్ గారు ఆ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి చాప్టర్ను తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ఆ చాప్టర్ను పెట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కూడా ఆదేశించారు. అంటే జ్యుడిషియరీలో అవినీతి లేదా? ఉంది. మరి దేంట్లో లేదు? పొలిటికల్ వ్యవస్థలో లేదా? ఎక్కడ లేదు? అన్ని వ్యవస్థలో అవినీతి ఉంది. మరి ఆ వ్యవస్థల మీద కూడా పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి కదా, ఓన్లీ జ్యుడిషియరీని ఎందుకు పెట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇది కొత్త పలుకులో ప్రస్తావిస్తూ అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి జ్యుడిషియరీలో కూడా. అయినప్పటికీ జితేంద్ర సింగ్ లాంటి జడ్జెస్ ఉంటే కనుక న్యాయ వ్యవస్థ బతుకుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి అభిప్రాయం తప్పు అని ఆయన జడ్జిమెంట్ ద్వారా నిరూపించగలిగారు. అంటే ప్రజలకి ఎక్కడో న్యాయ వ్యవస్థ మనకుంది, మనకు న్యాయం చేసింది అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలిగారు ఆయన. అలాంటి నమ్మకం తెలుగు రాష్ట్రాలలో కూడా కల్పించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేల్చాలి. అసలు తేల్చండి, ఫస్ట్ ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి ఆయన ఆ కొత్త పలుకులో మెన్షన్ చేసినటువంటి పాయింట్. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి కేసును కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. మరి 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఇదే సిఐడి ఆధారాలు లేవు, ఈ కేసును క్లోజ్ చేయండి, ఆధారాలు లేదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వేసి కేసును క్లోజ్ చేయమని చెప్పి పిటిషన్ వేశారు కదా కోర్టులో. అంటే వాళ్ళే తప్పు చేసామని సిఐడి వాళ్ళు ఒప్పుకున్నారుగా. సిఐడి ఆఫీసర్స్ మారుండొచ్చు, కానీ ఇదే సిఐడి ఆయన మీద ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు 53 రోజులు. అదే సిఐడి మాకు ఆధారాలు దొరకట్లేదు, ఆయన తప్పు చేయలేదు అని చెప్పి వీళ్ళే ఈ ఫైల్ క్లోజ్ చేసింది, ఈ ఫైల్ క్లోజ్ చేసింది, తప్పు జరిగింది అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. మరి 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు కదా, ఆయన మానసిక హింసకు గురయ్యాడు కదా, మరి దానికి ఎవరికి శిక్ష చేయాలి? మరి అందుకే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయాలి ఇలాంటి విచారణ చేసే వాళ్ళ మీద. ఆధారాలు లేకుండా ఆధారాలు ఉన్నట్టు క్రియేట్ చేసి జైల్లో పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయాలి అని చెప్పి ఆయన చెప్పారు. లేదంటే ఇప్పుడు కేజ్రీవాల్ కానీ, కవిత గారు కానీ, లేదంటే సిసోడియా కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్ళి జైలు జీవితం అయితే గడిపారు కదా, మరి ఆ రోజుల్లో వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, మరి అది ఎవరు భరాయించాలి? ఇప్పుడు ఎవరో సిఐడినో లేదంటే సిబిఐయో చేసిన తప్పుకి వాళ్ళు ఎందుకు మానసిక హింసకు గురి చేయాలి? ఆ విధంగా మానసిక హింసకు గురి చేసినటువంటి సిబిఐ అధికారులను లేదా సిఐడి అధికారులను వాళ్ళని శిక్షించాలి కదా, వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయాలి కదా. అలా చేస్తేనే ఇలాంటి కేసులు రాకుండా ఉంటే, తప్పుడు కేసులు. మన న్యాయ వ్యవస్థ ఏం చెప్పింది? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లే, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది చెప్తుంది. మరి వీళ్ళు చేసింది ఏంది అని ప్రశ్నించారు ఆయన కొత్త పలుకులో. ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తేల్చండి బాబు, ఆయన దోషో నిర్దోషో, మేమేమో ఏమో అనలేకపోతున్నాము ఆయన్ని, ఈ ఆరోపణలోనే అని చెప్పి చెప్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి లేకుండా అది కూడా తేల్చండి అని చెప్పి ఆయన ఒక ముక్తాయింపు ఇచ్చారు దాంట్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.